తమిళ రాజకీయాలు సినిమాలు రెండింటిని వేరువేరుగా చూడడం అసాధ్యం. ఎందుకంటే అన్నా డిఎంకే పార్టీ స్థాపించిన ఎంజీఆర్ నుంచి ఆ పార్టీని ముందులో ఉండి నడిపించిన జయలలిత వరకు కూడా సినీ నటులే. అలానే డిఎంకే పార్టీని నడిపించిన కరుణానిధి నుంచి కూడా ఆ పార్టీలో కీలకంగా ఉన్న ఆయన మనవడు ఉదయనిధి స్టాలిన్ వరకు కూడా అందరూ సినీ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇలా కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టి తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. అయితే ఇటీవలే కోలీవుడ్ స్టార్ దళపతి కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి తమిళగల వెట్రి కలగం అంటూ పార్టీని స్థాపించారు. తాజాగా ఆయన ఆ పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం చెన్నైలో జరిగింది. జెండాలో ఇవి గమనించారా? విజయ్ పార్టీ జెండా అందరినీ ఆకర్షిస్తుంది. ఎరుపు పసుపు రంగులతో కూడిన ఈ జెండాలో మధ్యలో ఓ పుష్పం కనిపిస్తోంది. ఆ పువ్వుకి రెండు వైపులా ఏనుగులున్నాయి. వనయూరులోని పార్టీ ఆఫీసులో ఈ జెండాను దళపతి ఆవిష్కరించారు. ఇక ఈ జెండా మధ్యలో కనిపించే పువ్వు ఏంటా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది అయితే సూర్యుడు అని భ్రమ పడుతున్నారు. కానీ ఆ పువ్వు పేరు వాగాయ్. తమిళనాడు చరిత్రలో దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అప్పట్లో చోళులు పాండ్యులు పరిపాలించిన సమయంలో యుద్ధంలో గెలిచిన వారికి ఈ పూలతోనే దండలు వేసి స్వాగతం పలికేవారు. అందుకే ఈ పూలని విజయానికి ప్రతీకగా చూస్తారు. ఇప్పుడు విజయ్ తన జెండా పైన ఈ పువ్వును పెట్టడం విజయ సూచికగా భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ జెండా పైన ప్రముఖ తమిళ కవి తిరువల్లూర్వర్ రాసిన ఓ కొటేషన్ కూడా ఉంది. పిరుక్కురం ఎల్ల ఉరుక్కుం అంటే పుట్టుకతో అందరూ సమానమే అని అర్థం. అంటే తన పార్టీ సిద్ధాంతం ఏంటో చెప్పకనే చెప్పారు విజయ్. ఇక జెండా ఆవిష్కరణతో పాటు తమ పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. ఇవాళ పార్టీ జెండాని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉంది. తమిళనాడు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తాం. సామాజిక న్యాయమే నా లక్ష్యం. అందుకే అందరం ఒకే బాటలో నడుద్దామని విజయ్ అన్నారు. సామాజిక న్యాయం అనగానే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని. ఎందుకంటే సామాజిక న్యాయం సిద్ధాంతంతోనే ఈ పార్టీని స్థాపించారు చిరు. ఇక విజయ్ విషయానికి వస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో తన తొలి పొలిటికల్ ఎంట్రీ పైన ఆయన ప్రకటన చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని కూడా అన్నారు. ఇక పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెడతానని చెప్పిన విజయ్ ఇకపై సినిమాలు చేయనంటూ సంచలన ప్రకటన చేయడం జరిగింది.